అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి ఈ గవర్నమెంట్స్ అందరు కలిసి ఆల్మోస్ట్ 37,000 కోట్ల కొత్త స్కీములు అనౌన్స్ చేశారండి. 37,000 కోట్లు. కేరళ ఒకటి పక్కన పెడితే కేరళలో 3,000 కోట్లు అవుట్లే పెట్టారు. ఆల్ స్కీమ్స్ ఆర్ అనౌన్స్ బిట్వీన్ జనవరి అండ్ మార్చ్. 20,000 కోట్లు ఈ పోయిన నెలలోనే అంటే ఫిబ్రవరిలోనే డిస్పర్స్ చేశారు. ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఏముండదు స్టేట్ గవర్నమెంట్ దాన్ని. ఇది చాలా మటుకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే ముందు ఇదంతా చేస్తారు, ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు అని చెప్పేసి. మనం స్టాలిన్ దాంట్లో చూస్తున్నాం, స్టాలిన్ ప్రామిసెస్ చేస్తున్న దాని ప్రకారం చాలా మటుకు స్టాలిన్ ఈసారి మీరు చెప్పినట్లు 515 ప్రామిసెస్ చేశారు చాలా మటుకు. దాంట్లో చాలా ఉన్నాయి. 3,000 పొంగల్ గిఫ్ట్ ఒకటి అది ఇచ్చారు ఆయన, ఇది వచ్చే ముందే ఇచ్చేశారు. ఈచ్ రైట్స్ కార్డ్ హోల్డింగ్ మెంబర్ కార్డ్కి శ్రీలంకన్ తమిళ్ క్యాంప్ వాళ్ళకు కూడా ఇచ్చారు. మన దేశాలకు కాదు శ్రీలంక వాళ్ళు కూడా ఇస్తున్నారు. అది కాకుండా ఈ టోటల్గా 2,22,00,000 మందికి ఈ రైస్ స్కీమ్ కూడా ఇచ్చారు. క్యాష్ కాంపోనెంట్ ఒకటి తమిళనాడులో చూస్తే మీరు ఈ ఫిబ్రవరి నెలలోనే అనౌన్స్ చేసిన దాని ప్రకారం 6,900 కోట్లు 6,900 కోట్లు ఇచ్చారనమాట. దట్ ఈస్ 3% ఆఫ్ ద స్టేట్స్ ట్యాక్స్ రెవెన్యూ దానికే వెళ్ళింది. సో దాని తర్వాత మీరు ఒక నెల తర్వాతనే మన జనవరి ఫిబ్రవరి చూసుకుంటే కూడా 5,000 రూపాయలు సహా 1,31,00,000 మహిళలకు కలంగార్ మల్లర్ ఉర్మిగే తొగై స్కీమ్ కింద ఇచ్చారన్నమాట. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లాంటిది. అది కాకుండా ఈ సమ్మర్ అసిస్టెన్స్ అని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చారు మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో కలిసి. టోటల్ పేఅవుట్ మేము చెప్పినట్లు 6,530 కోట్లు. సో దీనికి ఏం చెప్తారు, అసలు ఎక్కడ ఎండ్ లేదన్నమాట. మీరు ఇది చూస్తే ఈవెన్ బెంగాల్లో కూడా ఉంది. మనం కావాలంటే ఇంకొక సెషన్లో బెంగాల్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే యూఆర్ ఫోకసింగ్ ఆన్ తమిళనాడు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్రీ బస్ ట్రావెల్ ఉంది ఉమెన్కి తమిళనాడులో, మన దగ్గర కూడా ఉంది. అది కాకుండా కేఎంయూటీ కింద 1,000 రూపాయల క్యాష్ ట్రాన్స్ఫర్ కూడా చేశారు. కానీ ఇవాళ ఈ 515 ప్రామిసెస్లు చేసిన స్టాలిన్ వాళ్ళ పార్టీకి డిఎంకే తరఫు నుంచి ప్రామిసెస్ కానీ ఏఐడిఎంకే వైపు నుంచి ఈపీఎస్ గారు దాన్ని ప్రశ్నించారు. విజయ్ ఆయన ప్రామిసెస్ల మీద వెళ్తున్నాం, ఒక్కొక్కటి తీసుకుందాం మనం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పటిదాకా మనం టీవీలు మిక్సర్ గ్రైండర్లు అనుకున్నాం, ఈసారి ఫ్రిడ్జ్లు కూడా ఇస్తున్నట్టున్నారు, అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు ఏం చెప్పారంటే మహిళలకి 2,000 రూపాయలు ఇస్తుండే, అది నెలకు 1,000 రూపాయలు ఉండే 2,000 చేశారు. అంటే పేదవాళ్ళకి అనమాట. కానీ అది దానికి డెఫినేషన్ ఏం లేదు. మన దగ్గర తెలంగాణలో చూస్తున్నాం ఆల్మోస్ట్ మన పాపులేషన్ కన్నా ఈక్వల్ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి మన దగ్గర,